సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం వడ్డి గ్రామంలో డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో 25వ పాత పంటల జాతర నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఐసీఏఆర్ డైరెక్టర్ షేక్ ఎన్ మీరా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కోలాటంతో విత్తనాలను దేవుడిగా కొలుస్తూ మహిళలు ఎడ్ల బండ్లను విత్తనాలతో అలంకరించి ఊరేగింపు నిర్వహించారు. మహిళలు సంఘటితంగా ఉండి జీవ వైవిధ్య చిరుధాన్యాల జాతర నిర్వహించడం చాలా సంతోషకరమని ఆయన తెలిపారు. మంగళం పుట్ట మీది కొమ్మ భూతరిచ్చిన కొమ్మ నరికి వేసిన కొమ్మ జహీరాబాద్లో ఉన్నటువంటి ఈ 70 గ్రామాల్లో ఉన్నటువంటి దాదాపుగా 5,000 మంది సభ్యులు కలిగినటువంటి అనేక సంఘాలు ఏర్పాటు చేసినటువంటి ఈ పాత పంటల జాతరకి విచ్చేయటం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది. మన భారతదేశంలో చిరుధాన్యాలకి అడ్రస్గా మారి 40-50 సంవత్సరాల కిందే చిరుధాన్యాల సాగు, అదేవిధంగా చిరుధాన్యాల యొక్క వినియోగం ద్వారా ఆరోగ్యకరమైనటువంటి అంటే ఆహార భద్రత కాకుండా ఆరోగ్య భద్రత కూడా మనకి ముఖ్యమే అని తెలియజేసినటువంటి గడ్డ అయినటువంటి జహీరాబాద్ ఏరియాకి వచ్చేసి ఇక్కడ పాత పంటల జాతరలో నేను పాల్గొనడం అనేది ఇవాళ చాలా ఆనందదాయకంగా ఉంది. గత 25 సంవత్సరాల నుండి నడుస్తున్నటువంటి ఈ పాత పంటల జాతర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జీవ వైవిధ్యం ఏదైతే ఉందో ఆ జీవ వైవిధ్యాన్ని మనం కాపాడుకోగలిగితే వ్యవసాయం కూడా లాభసాటిగా మారుతుంది. అదేవిధంగా ఆరోగ్యకరమైనటువంటి వ్యవసాయ ఉత్పత్తులు మనం పండించడానికి ఆస్కారం ఉంది అనేటటువంటి ఉద్దేశంతో ఇన్ని సంఘాలు, మహిళా సంఘాలు ఈ పాత పంటల జాతరని ఇక్కడ పెద్ద మొత్తంలో నిర్వహించుకోవటం జరుగుతుందన్నమాట. జహీరాబాద్లో ఉన్నటువంటి